ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ లో టీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం రేపు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలి సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, ఎన్నికల రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు. ఇక హైదరాబాద్ గాంధీ భవన్ లో టీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం రేపు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలి సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ జరగనుందని తెలుస్తుంది. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, ఎన్నికల రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మంత్రులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొంటారు. ఇక రేపు గాంధీ భవన్ లో జరగబోయే టీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, రేపు జరగబోయే ఈ టీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి ఎవరెవరు హాజరు కానున్నారు, అలాగే ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం? సంక్లిష్టమే. మొత్తానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా కూడా ఇటీవల నియమించబడినటువంటి దీపదాస్ మున్షి కూడా ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. దీనికి ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ప్రోటోకాల్ చైర్మన్లు కూడా స్వాగతం పలుకున్నారు. అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ఉండనుంది. దీనికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో నేతృత్వంలో కూడా ఈ సమావేశం ఉండనుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కూడా దీపదాస్ మున్షి నియమించబడిన తర్వాత మొదటి సమావేశం ఇది. అయితే టార్గెట్ 15తో కూడా ఈ సమావేశం జరగనుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కూడా మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్న నేపథ్యంలో 17 ఎంపీ సీట్లకు 15 స్థానాలు గెలవడమే లక్ష్యంగా కూడా ఈ సమావేశం ఉండనుంది. ఆ పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటికే మంత్రులతో కూడా జిల్లాకు ఒక ఇన్ఛార్జిని కూడా నియమించారు. మరోవైపు ఏఐసీసీకి సంబంధించి కూడా ఇప్పటికే 17 నియోజకవర్గాలకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలు కూడా ఇప్పటికే అబ్జర్వర్లను కూడా కేటాయించారు. ఈ సమావేశంలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లకు ఎవరిని నియమించాలనే దానిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50కి పైగా కూడా కార్పొరేషన్ పదవులు ఉన్న నేపథ్యంలో కూడా అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. మరోవైపు 6 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఎవరికి కేటాయించాలనే దానిపై కూడా ఒక చర్చ వచ్చే అవకాశం ఉంది. ఇటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక కూడా ఉద్యమ నేతలు, యువతకు కూడా పెద్దపీట వేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరోవైపు ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా సీట్లను త్యాగం చేసినటువంటి వ్యక్తులకు కూడా ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు మాత్రం దక్కనున్నాయి. ఇదిలా ఉంటే ప్రజలకు మరింత దగ్గర ఏ విధంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అసంపూర్తిగా ఉన్న ఈ జిల్లా అధ్యక్షుల పదవులతో పాటు మండల అధ్యక్షుల పదవులను కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకునే రేపు ఈ సమావేశం జరుగుతుంది. దీంతో పాటు ఇటు ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన అభ్యర్థుల విషయం కావచ్చు, పార్టీ బలోపేతం కోసం మొదటిసారి ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా వస్తున్నటువంటి దీపదాస్ మున్షి నేతృత్వంలో కూడా రేపు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పిఏసీ కమిటీ సభ్యులతో పాటు జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా స్పోక్ పర్సన్స్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో ఉండనున్నారు. మొత్తానికి మధ్యాహ్నం 2 గంటలకు రేపు ఈ సమావేశం మాత్రం ప్రారంభం కాబోతుంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.